మనం చదువుకుందామండి. விசுவாசமுள்ளவர்களா இருங்கள் என்று ஆண்டவராய் இயேசு கிறிஸ்து சொன்ன வார்த்தைகளை நாம் தியானிக்கலாம். మార్కు సువిశేషం 11వ అధికారం. మార్కు సువార్త 11వ అధ్యాయం తీసుకుందాం. 22-24 வரைக்கும் நாம் தேவனுடைய வசனத்தை வாசிக்கலாம். మార్కు. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేమని చెప్పి తన మనసులో సందేహించగా తాను చెప్పినది జరుగునని నమ్మినడలా చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు ఏవి అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడే, అప్పుడు మీకు అది కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. இயேசு அவர்களை நோக்கி, தேவனிடத்தில் விசுவாசமுள்ளவர்களாயிருங்கள். எவனாகிலும் இந்த மலையை பார்த்து நீ பெயர்ந்து சமுத்திரத்திலே தள்ளுண்டு போ என்று சொல்லி தான் சொன்னபடியே நடக்கும் என்று தன் இருதயத்தில் சந்தேகப்படாமல் விசுவாசித்தால் அவன் சொன்னபடியே ஆகும் என்று மெய்யாக உங்களுக்கு சொல்லுகிறேன். ஆதலால் நீங்கள் ஜெபம் பண்ணும்போது எவைகளை கேட்டுக்கொள்வீர்களோ அவைகளை பெற்றுக்கொள்வோம் என்று விசுவாசியுங்கள், அப்பொழுது அவைகள் உங்களுக்கு உண்டாகும் என்று சொல்லுகிறேன். హల్లెలూయా. ప్రియులారా, మరి దేవుడు అంటున్నాడు, మరి యేసు ప్రభు మాట్లాడుతున్న ఆయన మాటల్లో మీరు గమనించినట్లయితే మీరు దేవుని యందు విశ్వాసంగా ఉండండి అంటున్నాడు. ఎట్లా ఉండాలంట? విశ్వాసంగా ఉండండి. అంటే నా యందు మీరు బాగా విశ్వాసం కలిగి ఉండండి అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. என்னிடத்திலே விசுவாசமுள்ளவர்களாயிருங்கள், అవిశ్వాసమాయరు కాదండి. కర్తరు కొడుపారో కొడుకు మాటారో, దేవుడు ఇస్తాడో ఇవ్వడో. హల్లెలూయా. దేవుడు నా ప్రార్థన వింటాడో వినడో, ఇట్లా అపనమ్మకాలతో ప్రార్థన చేయబాకండి అంటున్నాడు యేసయ్య. ప్రియులరా, మొదటి భాగాన్ని చూస్తే యేసయ్య అంటున్నాడు మరి విశ్వాసం కలిగి ఉండండి అన్నాడు. 22వ వాక్యాన్ని చూస్తే ఎట్లా ఉండాలంట? విశ్వాసం కలిగి ఉండాలి. ఎబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యాన్ని చూస్తే మరి మాట దేవుడు అక్కడ రాసినాడు. చదవండి. 11:6. ఎబ్రీయర్ 11:6 తమిళ్ వాసింగే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలం దయచేవాడని నమ్మవలను. తమిళ వాసిగా ఎబ్రీయర్ 11:6. ஹல்லேலூயா. விசுவாசம் இல்லாமல் தேவனுக்கு பிரியமாயிருப்பது கூடாத காரியம். ஏனென்றால் அவரிடத்தில் சேருகிறவர்கள் அவர் உண்டென்றும் என்ன செய்யணுமா? அவர் உண்டென்றும் அவர் தம்மை தேடுகிறவர்களுக்கு பலன் అలిக்கிறவர் என்றும் విశ్వాసిక வேண்டும். హల్లెలూయా. దేవుని వద్దకు నువ్వు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు, తను వెదుకు వారికి ఫలము దయచేస్తాడని నువ్వు నమ్మాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు, నాకు సాయం చేయబోతున్నాడు అని నమ్మి ప్రార్థన చేయాలి. ఎందుకంటే విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టముగా ఉండలేవు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావో అప్పుడు దేవుడు గొప్ప కార్యాలని జీవితంలో చేస్తాడు. విశ్వాసం లేదనుకో మరి ఏది కూడా ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేసినా వేస్ట్ అది. కాబట్టి మనం నమ్ముకోవాల్సింది ఏంటంటే, చాలామంది నేను ప్రార్థన చేశాను, ఆయన ఎప్పుడు చేస్తాడులే, హాస్పిటల్ పోదాము అనేసి పోతా ఉంటాడు. ఆడ ఆ ప్రార్థన ఫెయిల్ అయిపోతుంది అంతే. హల్లెలూయా. పేతురు ఒక ప్రార్థన చేశాడు యేసు ప్రభు దగ్గర.
ఏం ప్రార్థన చేశాడంటే, సముద్రంలో యేసు ప్రభువా నేను కూడా నడిచి వచ్చేదానికి నీవు ఆజ్ఞాపించు అన్నాడు. సముద్రం మీద నడిచి వచ్చేదానికి ఆజ్ఞాపించు అన్నాడు. ఏం చేస్తున్నావు? సెల్లి చూస్తున్నావు? ప్రార్థన చేశాడు. ప్రభువా నువ్వైతే నేను కూడా ఏం చేయాలా? సముద్రం నడిచి రావాలి చెప్పండి అంటే, ఓకే నడిచిరా అన్నాడు యేసు ప్రభు. ఇమ్మీడియట్లీగా ప్రార్థనకి జవాబు ఇచ్చాడు. నడిచిరా. హల్లెలూయా. నా కాళ్ళు నడవలేకున్నాను, ఇప్పుడే బాగైపోవాలి, నేను నడవాలి. ఓకే నడువు అంటాడు యేసయ్య. మనం ఏం చేస్తాం? అది అట్లా ఉంది, అది అట్లా ఉంది, అది నొప్పిగా ఉంది, అది అంతే, అది అంతా నువ్వే చెప్పేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, నిన్న ఎంతమంది వచ్చారు ప్రార్థనకి? నిన్న శనివారం ప్రార్థనకి. హల్లెలూయా. అక్కడ మరి అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. యేసు ప్రభు ఆయన సువార్తను ప్రకటించినప్పుడు పేతుర్ని తీసుకొని జైల్లో వేశారు. 12వ అధ్యాయంలో ఆ 13వ వాక్యం. తలవాగిడ తలుపు తట్టుచుండగా రోది అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చును. పేతురు స్వరాన్ని గుర్తుపెట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గరగా నిలుచున్నాడని తెలిపెను. వారు నువ్వు పిచ్చిది, అది చెప్పినది నిజమని దృఢమ చెప్పినప్పుడు ఆయన దూత అనేది తట్టుచున్నదన చూసి భీతి నొందిరి. హల్లెలూయా. మార్క్ ఇదే అపోస్తల 12వ అధికారం 13వ వచనం. வாசற் கதவை தட்டின போது தேவதை என பெயர் கொண்ட ஒரு பெண் ஒற்று கேட்க வந்தாள். அவள் பேதுருவின் சத்தத்தை அறிந்து சந்தோஷத்தினால் கதவை திறவாமல் உள்ளே ஓடி பேதுரு வாசலுக்கு முன்னே நிற்கிறார் என்று அறிவித்தாள். அவர்கள் நீ பிதற்றுகிறாய் என்றார்கள். அவளோ அவர்தான் என்று உறுதியாய் சாதித்தார். பண்ணி கொண்டிருக்கிறாங்க. எதுக்காக? దేవా సాయం పేతురు వచ్చి తలుపు తట్టుచున్నాడు. పేతురు కதவை தட்டுறார். அப்போ ரோதை என்கிறதான ఒక చిన్న பெண் போய் பேதுரு வந்துட்டாருன்னு போய் எல்லாரும் சொல்லலாம். எல்லாரும் ஏய் பைத்தியக்காரி என்றான். పిదట్టుகிறாయి నీ తెలుగులో ఏం చెప్పండి? పిచ్చిదాని
ఇప్పుడు మీకు కలుగునని మీతో చెప్తున్నాం. ప్రార్థన చేసినప్పుడల్లా ఈ ప్రార్థన దేవుడు ఇస్తాడా ఇవ్వడాని ఏదో కంఠతంగా చేస్తా పోతాం. మన పడమ్మ ஜபம் பண்ணிட்டு போயிட்டார். ஆண்டவரே சோதரி, என் குடும்பத்தை ஆசிரியம், மனைவி ஆசிரியம், பிள்ளைகளை ஆசீர்வதியும், இந்த வியாதியை நீக்கி போடும், அந்த ஜுரத்தை எடுத்து போடும், அந்த தலைவலி நீக்கி போடும், அந்த வீட்டை கட்டி கொடு, காரை வாங்கி கொடு, ఆమెన్ స్తోత్రం. పోయినారు. అది ఏంది? ఇప్పుడు అడిగింది దేవుడు ఇస్తాడా ఇవ్వడా, అది ఎప్పుడు ఇస్తాడు, ఎలా ఇవ్వబోతున్నాడు, ఒక విశ్వాసం కావాలి. హల్లెలూయా. పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులు వచ్చి డబ్బులు అడుగుతారు. ఇస్తాను పోరా అండి. ఎప్పుడు ఇస్తావు అని అడుగుతారు. ఎంత ఇస్తావు? నేను అడిగింది ఇస్తావా, తక్కువ ఇస్తావా? అడుగుతారా లేదా? హల్లెలూయా. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఇస్తారనేసి మాట్లాడుతున్నారు. ஒரு உரிமையோடு கேட்குறாங்க, எனக்கு எவ்வளோ கொடுப்ப, எப்போ கொடுப்ப, சீக்கிரம் கொடு. వ్యాధి కోసం నేను இயேசு அவர்களை நோக்கி విశ్వాసం కలిగి పడిపో, సందేహపడకుండా నువ్వు అడగా చెప్పాలి. ஒரு மலையை பார்த்து ஏ மலையே போ, சமுத்திரத்தை போ, வீழ்ந்து போன்னு சொல்லி சந்தேகப்படாமல் சொன்னா அது நடக்கும். சந்தேகப்பட்டு ஆண்டவரே இந்த மலையே போ, சமுத்திரம் வீழ்ந்து போ அப்படி மெதுவா ఉందా పోయిందా అంతేలే, అది పోదులే, అది అనుకుంటే పోతుందా? హల్లెలూయా. ఈ వైపు ఉంటున్న తూర్పు ప్రాంతంలో ఉన్న ఈ కొండలన్నీ యేసు నామములో పోయి హిందూ మహాసముద్రం పడిపో అని సందేహపడకుండా చెప్తే ఏమవుతుందా? పోతుందా? పోదా? మేற்கு திசையில் இருக்கிற எல்லா மலைகளும் சமுத்திரத்தை போய் விழுந்து போன்னு சொன்னா விழுமா விழாதா? ஆண்டவர் சொல்ற மாதிரி சொன்னேன்னா விழுந்துரும். சந்தேகப்படாம நீ சொன்னேன்னா நிச்சயமா எல்லா மலைகளும் மேல பறந்து போயிடும். உடனே மீடியா, ஏபிஎன் சேனல், எல்லா டிவி சேனல் என்ன பண்ணுவாங்க? பிடிப்பாங்க. மழை போயினுக்குது. பிரைசன் என்கிற ஒரு மனுஷன் ஜெபம் பண்ணிக்கிறாரு, இந்த மலையெல்லாம் போயினுக்குது. హల్లెలూయా. అంత్య దినాలలో దేవుడు చెప్పిన మాటలు நான் நம்மாలి. கர்த்தர் கடைசி நாட்களிலே சொன்னார். கீழே பார்க்கிறோம், நீங்கள் பெற்றுக்கொண்டு ஜெபம் பண்ணும்போது எவைகளை கேட்டுக்கொள்வீர்களோ அவைகளை பெற்றுக்கொள்வோம் என்று விசுவாசியுங்கள், அப்போது அவள் உங்களுக்கு உண்டாகும் என்று சொன்னார். ஹல்லேலூயா. அப்போ உங்களுக்கு విశ్వాసిக்கும் పొழுது అది உங்களுக்கு கிடைக்கும். మీరు ఏ కార్యాన్ని గురించైనా మీరు ఎప్పుడైతే సందేహపడకుండా మరి దేవుని యొద్ద విశ్వాసంగా అడుగుతావో ఖచ్చితంగా
ఖచ్చితంగా నువ్వు దాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. నువ్వు సందేహంతో నువ్వు అడుగుతా ఉన్నావంటే దేవుని యొద్ద నుండి ఏది కానీ పొందుకోలేవు. అందుకే దేవుడు అంటున్నాడు, నా యొద్ద విశ్వాసం ఉండండి. దేవుని యొద్ద మీరు தேவனிடத்திலே விசுவாசம் உள்ளவர்களா இருங்கள். யாரிடத்துல? విశ్వాసం ఇల్లాமல் కర్తருக்கு ప్రియమా இருப்பது కూడాద కార్యం. మొదట ఏం చెప్తున్నాడంటే దేవుని యొద్ద విశ్వాసంగా ఉండండి అన్నాడు. ఇప్పుడు ఎబ్రీయులు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. వేస్ట్. నీ భక్తి, నీ బైబిల్, నీ ఉపవాసం, నీ ప్రార్థన, నీ మందిరానికి వచ్చేది అంతా వ్యర్థం అని రాయబడింది. విశ్వాసం నీలో కనబడుతుంది. దేవుడు వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా అంటున్నాడు. ఆయన మధ్య ఆకాశంలో వస్తున్నాడండి. విశ్వాసం లేకుండా దేవుని యొద్ద మీరు విశ్వాసంగా ఉండండి అంటున్నాడు. మరి అక్కడ రాయబడింది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే ఉండటం అసాధ్యం. விசுவாசம் இல்லாமல் கர்த்தருக்கு பிரியமா இருப்பது கூடாத காரியம். ஆபிரகாமோடு கர்த்தர் சொன்னார், பிள்ளையாண்டானை கொண்டு போய் நான் காண்பிக்க இடத்துல பலியிடுன்னு சொல்லிட்டார். அப்ரஹாம் என்ன சொன்னார்? குழந்தையை கூட்டிக் கொண்டு பலியிடும்படியாய் போனார். బలియిడుంబడి ఆండోర్ మేల విశ్వాసం ఉల్ల మనిషి. దేవుడు ఏం చెప్పాడు? అబ్రహాం నీ కుమారుని తీసుకుపోయి బలి అన్నాడు. పోయినాడా లేదా? హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటకు మళ్ళా ప్రత్యుత్తరం ఏం లేదు, వెంటనే లోబడుట. హల్లెలూయా. పేతురుని పిలిచి, అయ్యే పేతురు, నన్ను వెంబడించి నిన్ను మనుషులు పట్టి జాలర్లుగా చేస్తానన్నాడు. వెంబడించాడు పేతురు. పేదరు కూట్టారా என்னை பின்பற்றுவா உன்னை நான் మనుషులు పిడికిరవా మార్చువేన్. వెంటనే లోబడి పేతురు వచ్చి, అబ్రహాం నువ్వు లేచి నీ తండ్రి ఇంటిని నీ స్వజనం విడిచి నన్ను వెంబడించాను. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. నువ్వు లేచి నీ దేశం నుండి, నువ్వు బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తా. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. హల్లెలూయా, ஹல்லேலூயா. கர்த்தர் சொல்லிட்டார், ஆபிரகாம் உனக்கு உன் தேசத்தையும் உன் இனத்தையும் உன் தகப்பன் வீட்டையும் விட்டு புறப்பட்டு நான் உனக்கு காண்பிக்கும் தேசத்துக்கு போன்னு சொன்னார். எங்க போ சொன்னாரு? உன் வீட்டையும் உன் இனத்தையும் சொந்தத்தையும் బంధం எல்லாத்தையும் விட்டு கிளம்பு, బయలుదేరు, నేను నీకు చూపించే దేశానికి బయలుదేరన్నాడు యేసయ్య. హల్లెలూయా. వెంటనే అబ్రహాం ఏం చేశాడు? లోబడ్డాడా లేదా? హల్లెలూయా. అబ్రహాం వెంటనే లోబడ్డాడు. అందుకే అక్కడ రాయబడింది, యెహోవా అబ్రహాం దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడినని పౌలు రోమీయులకు రాసిన పత్రికలు 4వ అధ్యాయం రాస్తున్నాడు. దేవుని నమ్మాడు అబ్రహాం, కాబట్టి అతను నీతిమంతుడుగా దేవుడు మార్చాడు. నమ్ముతున్నావా దేవుణ్ణి? దేవుని మందిరానికి మనం ఆరాధనకు పోతే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నమ్మి వస్తున్నావా? దేవుడు అంటే నమ్మకంగా ఉండు అంటున్నాడు. నమ్మకం లేదా నీకు? విశ్వాసంలో నాయనే నువ్వు అడుగుతున్న కార్యం పొందుకుంటాను అనే విశ్వాసం లేదా నీకు? హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకము మాత్రం పెట్టు. ఒక సమాజ మందిరపు యొక్క అధికారి యేసయ్య దగ్గర వచ్చి వేడుకుంటున్నాడు, ప్రభువా నా కుమార్తె చావు బతుకులో ఉంది, నువ్వు వస్తే నా కుమార్తె బతుకుతుందయ్యా అంటున్నాడు.
நீ வந்தாயே, நீ வந்து தொட்டாய், என் மகளுக்கு சுகம் உண்டாகும். அல்லேலூயா. அந்த ஜப ஆலய தலைவன் ஒருவனுடைய குமாரத்தி வியாதியா இருக்கு. இப்போ ஆண்டவர் அங்க లేట్ பண்ணிட்டே இருకారు. ఈ మధ్యలో ఒక రక్తస్రావణ గల స్త్రీ వచ్చి ముట్టింది. ఇంకా ఆమెతో మాట్లాడుతున్నాడు. ఎవరు నన్ను ముట్టింది? తిరిగి చూస్తున్నాడు. ఎవరు లేదు ప్రభు అంటున్నారు. లేదు, முட்டாரு. யாரோ என்ன தொட்டாங்களே அப்படின்னு ஆண்டவர் கேட்கிறார். அங்க பேசிட்டே இருக்கும் பொழுது ஒருவன் வந்து சொல்றான், ஐயா உன் குமாரத்தி செத்து போச்சு, அந்த போதகரை ஒன்றும் கூப்பிடாத, உன் மகன் செத்து போயிட்டா, நீ வா, అడకத்துக்கு என்ன நான் பண்ணணும், నీ కుమారతి చచ్చిపోయింది, ఆ పాస్టర్ని ఎందుకు పిలుస్తావు, వదిలేసేరా, దాన కార్యక్రమాలు చూడాలి అంటున్నాడు. ఒకడు భయంకరంగా ఏడుస్తున్నాడు ఆ సమాజ మందిర అధికారి. అయ్యో చచ్చిపోయిందా నా కుమార్తె, చనిపోయే ముందుగా రమ్మన్నానే ప్రభుని మనసులో ఉంటుందేమో. అందుకే యేసు ప్రభు తిరిగి చూసి, నాయరే బాబు సైలెంట్గా ఉండు, నీ కుమార్తె సావలేదో, ఆమె ప్రాణంతో ఉంది, నేను వస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. உன் மக சாகவில்லை, உயிரோடு தான் இருக்கிற உன் மக, நீ கவலைப்படாத. ஹல்லேலூயா, ஹல்லேலூயா. உடனே ஹல்லேலூயா அங்கிருந்து அந்த பெரும்பாடுள்ள ஸ்திரியை ஆண்டவர் தொட்டார். ஆண்டவருடைய வல்லமை அந்த ஸ்திரீக்குள்ள போனது. ஹல்லேலூயா. உம்மாலாகாதது ஒன்றுமில்லை, உம்மாலாகாதது ஒன்றுமில்லை, எல்லாமே உம்மாலாகும். ஹல்லேலூயா. எல்லாமே உம்மாலாகும், ஆகும், எல்லாமாகும், உம்மாலே எல்லாமே ஆகும், 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 உம்மாலேதான் எல்லாமாகும். உம்மாலாகாத காரியம் ஒன்றுமில்லை, உம்மாலாகாத காரியம் ஒன்றுமில்லை, உம்மாலே எல்லாமாகும். ஹல்லேலூயா. உம்மாலே எல்லாமாகும், ஆகும், எல்லாமாகும், உம்மாலேதான் எல்லாமாகும், ஆகும், எல்லாமாகும், உம்மாலேதான் எல்லாமாகும். ஆகாத காரியம் ஒன்றுமில்லை, ஆகாத காரியம் ஒன்றுமில்லை, நாளேதான் ஆகும். ஹல்லேலூயா. உம்மாலே எல்லாமாகும், எல்லாமாகும், உம்மாலேதான் எல்லாமாகும், ஆகும், எல்லாமாகும், உம்மாலேதான் எல்லாமாகும். దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదో, దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదో. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు, ఆయనే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు, ఆయనే సమస్తము என்னை கைவிடல, உம்மை நம்பி வந்தேன் அழைக்கப்படல, உம்முடைய என்னை கைவிடல, வெறுங்கையாய் நான் கடந்து வந்தேன், திருப்பரிவாரங்கள் எனக்கு தந்தேன், வெறுங்கையாய் நான் கடந்து வந்தேன், திருப்பரிவாரங்கள் எனக்கு தந்தேன். எல்லோருக்கே 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 உம்மை துதிப்பேன், எல்லோருக்கே 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 உம்மை துதிப்பேன். உம்மை நம்பி வந்தேன் உம்மை நம்பி வந்தேன். நம்பினோர் எல்லாம் கைவிட்ட போதும் நம்பிக்கை தேவன் என்னை கைவிடல, நம்பின
யாரெல்லாம் கைவிட்ட போதும் நம்பின தேவனை கைவிடல. நெருக்கத்திலே என்னை தேர்ந்தெடுத்து நெருங்கி வந்து என்னை ஆசீர்வதித்தே. நெருக்கத்திலே தேர்ந்தெடுத்து நெருங்கி வந்து என்னை ஆசீர்வதித்தே. எல்லோக்கியல் எல்லோக்கியல் దేవుణ్ణి నమ్ముకొని నువ్వు వచ్చినావంటే, అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నీ స్వజనము నీ తండ్రి ఇంటిని విడిచి బయలుదేరు అన్నాడు దేవుడు. హల్లెలూయా. చాలామంది చాలా దేవుణ్ణి నమ్ముకున్నాను అంటున్నారే కానీ విడవవలసినది విడట్లే. ఈ సీరియళ్ళు చూసేది, సినిమాలు చూసేది, ప్రార్థన ఉంటా కానీ పోయి కథలు మాట్లాడుకునేది, లోకం సంబంధం. మరి దేవునికి ఏం స్థానం ఇస్తున్నావు? கர்த்தருக்கு முழுமையாக நம்பிக்கை வைக்கல. ஆண்டவர் மேல் நம்பிக்கை வச்சா என் தேவன் எல்லாமே செய்வார் என்று நீ ஓடி வர வேண்டுமா? நீ அவரை பின்பற்றி வர வேண்டாமா? நீ ஹல்லேலூயா. கர்த்தர் மேல் நம்பிக்கையா இருக்கிறவன் நான் இருப்பான். எப்படி இருப்பான்? செழிப்பா இருப்பான் இருக்கு சொல்லப்பட்டு. సెழிపాన్. యెహోవాను ఆశ్రయించే నరుడు వర్ధిల్లుతా ఉంటాడు. వాడు அவரை நம்பினவர் ஒருபோதும் வெட்கப்பட்டு போல. ஹல்லேலூயா. உம்மை நம்பி வந்தே நானே వెక్కపడలే, సిగ్గుపడనీయడు. నమ్మాలి, పూర్తిగా నమ్మాలి. నీ భర్తను నమ్మేదానికంటే, నీ భార్యను నమ్మేదానికి, నీ తల్లిదండ్రులు నమ్మేదానికంటే ఎక్కువగా దేవుని నమ్మాలి. హల్లెలూయా. அதுதான் ஆண்டவர் சொல்றார், தேவனிடத்தில் நீங்க விசுவாசமாயிரே. விசுவாசம் இல்லாமல் எதுவுமே உன்னால் పెట్టుకొల్ల முடியாது. విశ్వాసం ఉండాలి దేవుని దగ్గర. ఆయన కూడా ఒక్కడేలే, ఆయన అంతేలే, దేవుడు కూడా అంతే. కొంతమంది ఇలా చెప్తా ఉంటారు, దేవుడు కూడా ఉండే వాళ్ళకే లేని వాళ్ళకి ఎవరు దేవుడు? ఈ మాటలు ఏంది? ఆండவர் కూడా பணக்காரங்களுக்கு தான் தேவன், நமக்கு கிடையாது. ఈ అవిశ్వాస మాటలు. ஹல்லேலூயா. தேவன் சொல்லுகிறார், நீ தேவனிடத்தில் விசுவாசமாயிரு, உன் பிஸ்னஸ் எல்லாம் ஆண்டவர் ஆசீர்வதிப்பார். ஆண்டவர் சொன்னார், நீ கையிட்டு செய்கிற எல்லா வேலைகளையும் உன் தேவனாய் கர்த்தர் உன்னை ஆசீர்வதிப்பார், உன்னை వాలాకాமல் తలయాకువారన్నా. నీ చేతి పనులన్నిటినీ ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు తోకగా కాదు, తలగా పెడతాడు ఆయన. కిందవాడు కాదు, నువ్వు పైవాడుగా ఉంటావు. కీழாக்காமல் மேலாக்குவாரவர். அல்லேலூயா. நம்பி வா. ஆண்டவரை நம்பி வச்சா, நம்பிக்கை வைக்கணும் உறுதியா. మందరకారణ పోయి నమ్మరదు. మాంత్రికులు నమ్ముతారు కొంతమంది, సోది చెప్పే వాళ్ళు నమ్ముతూ ఉంటారు, డాక్టర్ని నమ్ముతూ ఉంటారు. ఈ డాక్టర్ అయ్యా, కొంతమంది పోయి డాక్టర్ కాలు పట్టుకొని ఆడేస్తారు. స్వామి డాక్టరు నువ్వే కాపాడాలి నా బిడ్డను అయ్యా అనేసి. ఏం కాపాడేది? వాడు చేతులు ఎత్తేస్తాడు, సంతకం తీసుకుంటాడు. డాక్టర్ సంతకం తీసుకొని పని చేస్తాడు. అదెல்லாம் ఉల్లా வச்சுட்டு சொல்லணும். హల్లెలూయా. సంతకం తీసుకుంటా లేదా మన దగ్గర? హాస్పిటల్ అడ్మిషన్ అది వేసిన తర్వాత నీవు அட்மிட் అయిన వెంటనే ஆப்ரேஷன் ஆனவங்கள ஒன்றா பண்ணுவாங்க, கையெழுத்துவாங்க. எந்த உயிர் இருந்தாலும் போனாலும் எனக்கு சம்மந்தம் இல்லை, கையெழுத்து வாங்கிறாங்க. அந்த உயிர் போச்சுன்னா எனக்கு சம்மந்தம் கிடையாது. நோ கேரண்டி இன் யுவர் சோல் அண்ட் பாடி. உன்னுடைய உயிருக்கு கேரண்டி இல்லை. நீ வாங்குற கட்டுற வாட்சிக்கும், நீ வாங்குகிற பொருளுக்கு எல்லாத்துக்குமே அங்கே போட்டால் அன்றைக்கி லைட்டு வேணும். அந்த ஒரு லைட் బల్బ్ ఒకటి తీసుకొచ్చాను, దానికి 1 year గ్యారంటీ ఇచ్చినాడు.
రూపాయల బల్బుకి 100 రూపాయల బల్బుకి 1 ఇయర్ గ్యారెంటీ ఉంది. నీ ప్రాణానికి ఒక్కరోజు కూడా గ్యారెంటీ లేదు. హల్లెలూయా. గడ్డి లాంటిది జీవితం, వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం, రాలిపోతుంది. గడ్డి లాంటిది జీవితం, వాడిపోతుంది. జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది మిత్రమా. గడ్డిలాంటిది జీవితం, వాడిపోతుంది. పువ్వులాంటిది జీవితం, వాడిపోతుంది. హల్లెలూయా. அப்புறமாக்க உனக்கு அப்புறம் இருக்குது உனக்கு இருசல். హల్లెలూయా. ఈ గడ్డి ఎలాంటిది? పుల్లై పోలదా మనుషునుడే வாழ்க்கை. రాత్రి కన్నా మూడే పడతా, కాలీలు ఎడంబరదే, నో గ్యారంటీ. హల్లెలూయా. రాత్రి పడుకుంటే ఉదయం లేవడము నో గ్యారంటీ. లేస్తావా? చెప్పగలమా? చెప్పలేము. హల్లెలూయా. విర్రవీగుతున్నాడు మనుష్యుడు, నేనే ఊ అనేసి. ఏం లేదు, పోయే దారిలో గాలిలో కలిసిపోతుంది నీ ప్రాణం. పోతా ఉండగా ప్రాణము గాలిలో కలిసిపోతా అంతే. హల్లెలూయా. ఫ్లైట్లో పోతా ఉంటే గాలి పోయింది, అడ్రస్ లేకుండా. ఫ్లైట్ రూపం లేదు, మనుషుల రూపం కనవాలి. ఆమేన్. ఒక హీరోయిన్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేటప్పుడు డమాల్ పీసులు పీసులుగా ఆమె శరీరం అంతా ఎంత సౌందర్యవంతురాలో. ఆమేన్. ఏ దినమందైనా ఏ క్షణమైనా పోతాది, నీ గాల్లో కలిసిపోతుంది నీ ప్రాణం. దేవుడు అంటున్నాడు, విశ్వాసం కలిగి ఉండో, నమ్మకం మాత్రం పెట్టు నా మీద అంటున్నాడు దేవుడు ఉదయకాల సమయంలో. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. సజీవుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు ఆయన నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతావు? దేవుడు అన్నాడు, నీ కుమారుడు, నువ్వు ప్రేమించే ఒకే ఒక కుమారుని తీసుకొని నేను చూపించే పర్వతం మీదకి వెళ్ళి బలి అర్పించు అన్నాడు. వెంటనే లోబడ్డాడు అబ్రహాము. హల్లెలూయా. కొన్ని 100 సంవత్సరాలు అయినప్పుడు ఇచ్చిన కుమారుని మళ్ళా బలిస్తున్నాడు, బలి ఇచ్చి చనిపోతున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? వెంటనే లోబడ్డాడు అబ్రహాం. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏది చెప్పినా ఏం చేయాలా? ఏం చేయాలా? లోబడాలా. ఎవరికి? ఎవరికి? దేవునికి లోబడండి. ఎవరికి లోబడండి? దేవునికి. ప్రభు అంటున్నాడు, నమ్మకం ఉంచు, విశ్వాసం కలిగి ఉండు అంటున్నాడు. விசுவாசம் உள்ளவனாயிரு. இந்த மலையை பார்த்து நீ நம்பிக்கை மேலே உண்மையான ஒரு விசுவாசம் வச்சு அந்த மலையை பார்த்து போய் விழுந்துரு, సముద్రం విழுந்துரும். నమ్మకం వచ్చి నన్ను నమ్మేవాడు ఇది చేస్తా, దీనికంటే గొప్ప కార్యాలు చేస్తా అన్నాడు యేసు. என்னை விசுவாசிக்கிற இதயம் செய்வான், இதை காட்டிலும் பெரிய காரியங்களை செய்வான்னு சொன்னார் ஆண்டவர். ஹல்லேலூயா. హల్లెలూయా. యోహాను సువార్త 14:12 ఈ మాట ప్రభు చెప్పాడు. చదవండి. యోహాను సువిశేషం నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరీ గొప్ప